అత్తమ్మ అని చెప్పేసి సింధూర అయితే చంచలం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక చంచలం అయితే సింధూరాని చూస్తూ అలా ఉండిపోయేసరికి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అత్తమ్మ. ఎవరు అయిన వాళ్ళో, ఎవరు కాని వాళ్ళో ఇప్పుడు అర్థమయింది. అని అనేసరికి చంచలం అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం ఎంత ప్రేమగా చూస్తావనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఎంత దీనిగా ఇచ్చేస్తావు అనుకోలేదు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు గానీ ఎవరు నిన్న కాక మొన్నొచ్చిన నివేద అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పారు. ఇప్పుడే అర్థమవుతుంది మీరు ఎంత దూరం పెడుతున్నారో, ఎంత వేరియేషన్ చూపిస్తున్నారో. నేను ఎంత మొత్తుకున్న అఖండ దీపం గురించి నాకు ఏమీ చెప్పలేదు. కానీ నిన్న కాక మొన్నొచ్చిన నివేద అడిగితే మాత్రం తనకి సమాధానం చెప్పారు. ఇక్కడే అర్థమవుతుంది మీకు ఎవరు దగ్గర వాళ్ళో, ఎవరు దూరం వాళ్ళో. నేను ఎంత ప్రేమ చూపిస్తావనుకున్నాను కానీ ఇంత ఎడబాటు చూపిస్తావని అనుకోలేదు చంచలమ్మ అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి నివేద అడిగినప్పుడు అఖండ దీపం చాలా ముఖ్యమమ్మా. అది అది ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది. ఏదైనా పెద్ద ముప్పే వస్తుంది అని చెప్పేసి అంటూ అనేసరికి ఇక సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పేసి సింధూరాన్ని అయితే దగ్గరికి తీసుకోవడానికి చూస్తూ ఉంటుంది చంచలమ్మ. చాలా అత్తమ్మ అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఇక నన్ను మచ్చిక చేసుకోవాలని చూసినా సరే నేను అంతా చూసేసాను. మీరు ఏం చెప్పినా నేను వినను అని చెప్పేసి సింధూర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ చేసిన పనికి చంటిని పట్టుకొని చాలా బాధపడుతూ తన తప్పు అయిపోయిందని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చంటి దగ్గర సింధూర.